ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు ఏంటంటే ట్రిగనోమెట్రీకి సంబంధించినటువంటి సమస్య చూద్దామండి. సో ఎక్సర్సైజ్ 6A పేజ్ నెంబర్ 233, రోమన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 1, దాంట్లో 5th క్వశ్చన్. ప్రూవ్ దట్ కాట్ 5/20, కాట్ 3π/20, కాట్ 5π/20, కాట్ 7π/20, కాట్ 9π/20 ఈక్వల్ టు 1. అంటే దీని వాల్యూ ఈక్వల్ టు 1 అని చూపించమంటున్నాడండి. సో పబ్లిక్ ఎగ్జామ్స్కి చాలాసార్లు అడిగాడండి, 2 మార్క్స్ క్వశ్చన్ కింద అడిగాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్హెచ్ఎస్ తీసుకుందామండి. ఎల్హెచ్ఎస్, సో ఎల్హెచ్ఎస్ ఏంటండి? కాట్ 5/20 ఇంటూ కాట్ 3π/20 ఇంటూ కాట్ 5π/20 ఇంటూ కాట్ 7π/20 ఇంటూ కాట్ 9π/20. ఓకే అండి, ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. సో అసలు 5/20 అంటే ఏంటి? సో 5/20 అంటే ఏంటంటే 5/20. సో పై అంటే ఏంటంటే 180. పై అంటే ఏంటి? 180 డిగ్రీస్ బై 20. సో ఇక్కడ 20 దీంట్లో ఎన్నిసార్లు పోతుందండి? 9 టైమ్స్ పోతుంది. అంటే 9 డిగ్రీస్ వస్తుందండి. 5/20 అంటే ఎంత వస్తుంది? 9 డిగ్రీస్ వస్తుంది. ఓకే, కాట్ 5/20 అంటే 9 డిగ్రీస్ ఇంటూ కాట్ 3 ఇంటూ 9 డిగ్రీస్ అంటే ఎంత వస్తుందండి? 27 డిగ్రీస్ వస్తుంది. ఇంటూ కాట్ 5 ఇంటూ 9 డిగ్రీస్ 45 డిగ్రీస్ వస్తుంది. ఇంటూ కాట్ 7 ఇంటూ 9 డిగ్రీస్ 63 డిగ్రీస్ వస్తుంది. ఇంటూ కాట్ 9 ఇంటూ 9 డిగ్రీస్ 81 డిగ్రీస్ వస్తుంది. ఓకేనండి, సో ఇది యాజ్ ఇట్ ఈజ్ అండి, దీన్ని ఏం చేంజ్ చేయక్కర్లేదు. కాట్ 9 డిగ్రీస్, దీన్ని కూడా చేంజ్ చేయక్కర్లేదు. కాట్ 27 డిగ్రీస్, కాట్ 45 డిగ్రీస్. సో దీన్ని కొంచెం చేంజ్ చేస్తానండి. కాట్ 63 డిగ్రీస్ని 90 - 27 డిగ్రీస్ అలా రాసుకోవచ్చు కదండి. 90 - 27 డిగ్రీస్ ఇంటూ కాట్. సో దీన్ని చేంజ్ చేస్తాను. 81 అని ఎలా రాసుకోవచ్చండి? 90 డిగ్రీస్ మైనస్ 9 డిగ్రీస్ అలా రాసుకోవచ్చండి. సో కాట్ 9ని 1/tan అనొచ్చు. సో 1/tan 9 డిగ్రీస్. కాట్ని 1/tan అని రాసుకోవచ్చు. 1/tan 27 డిగ్రీస్. కాట్ 45 అంటే 1 రాసుకోవచ్చు కదండి. ఇంటూ కాట్ 90 - θ. కాట్ 90 - θ అంటే ఎంత వస్తుందండి? tan θ వస్తుంది. సో tan θ, θ అంటే 27 డిగ్రీస్. కాట్ 90 - θ, కాట్ 90 - θ అంటే tan θ వస్తుంది. సో tan 9 డిగ్రీస్ వస్తుంది. tan 9 క్యాన్సిల్, tan 27 క్యాన్సిల్. అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి? 1 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? ఆర్హెచ్ఎస్. చాలా ఇంపార్టెంట్ సమ్ అండి, 2 మార్క్స్ అడిగాడు. సో ముందు 5/20 అంటే ఫైండ్ అవుట్ చేయాలి. 5 అంటే 180/20. సో 20 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 9 డిగ్రీస్. ఆ 9 డిగ్రీస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. పేజ్ నెంబర్ 233, రోమన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 5, దాంట్లో ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ sin alpha plus cosecant alpha equal to 2, find the value of sin power n alpha plus cosecant power n alpha, n belongs to z. సో మనకి ఏంటంటే, సో ఈ వాల్యూ ఇస్తారండి. sin alpha plus cosecant alpha వాల్యూ 2 అని చెప్తున్నాడు. అయితే దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. sin power n alpha plus cosecant power n alpha వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనండి, సో ఆన్సర్లో సో గివెన్ తీసుకుందాం. సో గివెన్ మనకి ఏమి ఇచ్చాడు? ఇది ఇచ్చాడు కదండి. sin alpha ప్లస్ cosecant alpha ఈజ్ ఈక్వల్ టు 2. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తానండి. sin alpha సేమ్, cosecant alpha ఎలా రాసుకోవచ్చు? 1/sin alpha అని రాయొచ్చండి. cosecant alpha 1/sin alpha అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఎల్సిఎం sin alpha అవుతుంది కదండి. sin alpha ఎలా వచ్చి మల్టిప్లై అవుతుంది అంటే sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1 బై ఎల్సిఎం sin alpha ఉంటుంది కదా, అది ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే 2 sin alpha అవుతుంది. ఓకే,
సైన్ స్క్వేర్ ఆల్ఫా, ఈ 2 సైన్ ఆల్ఫా ఈ సైడ్కి వస్తే -2 సైన్ ఆల్ఫా ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇది ఒక ఫార్ములా అండి. ఏ స్క్వేర్ -2ab ప్లస్ బి స్క్వేర్ అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుందండి. a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే సైన్ ఆల్ఫా -1 హోల్ స్క్వేర్ అవుతుందండి. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఓకే, సైన్ ఆల్ఫా -1 ఈక్వల్ ఏమవుతుందండి? 0 అవుతుంది. స్క్వేర్ అవుతుంది కదా, సో రూట్ అవుతుంది. రూట్ 0 అంటే 0 కదా. సో సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? సైన్ ఆల్ఫా ఈక్వల్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సైన్ పవర్ n ఆల్ఫా ప్లస్ కొసెకెంట్ పవర్ n ఆల్ఫా ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సైన్ ఆల్ఫా అంటే 1 వచ్చిందండి. 1 పవర్ ఎంత? n ప్లస్ కొసెకెంట్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫాని రెసిప్రోకల్ చేయాలి. అంటే 1 రెసిప్రోకల్ చేస్తే 1 వస్తుంది. అంటే కొసెకెంట్ ఆల్ఫా అన్న కూడా 1. 1 పవర్ ఎంత అండి? n. ఓకే, సో 1 పవర్ ఎనీథింగ్ 1. ఇక్కడ 1 పవర్ ఎనీథింగ్ 1. అంటే యాడ్ చేస్తే ఎంత అండి? 1 + 1 2 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. పేజ్ నెంబర్ 230, ఎగ్జాంపుల్ 7. If 3 sin theta plus 4 cos theta is equal to 5, so then find the value of 4 sin theta minus 3 cos theta. అయితే దీని వాల్యూ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. అయితే దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండి. సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, ఆన్సర్లో సో గివెన్ తీసుకుందామండి. గివెన్ 3 sin theta ప్లస్ 4 cos theta is equal to 5. సో ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 4 sin theta minus 3 cos theta ఫైండ్ అవుట్ చేయాలండి. సో దీన్ని ఏం చేస్తానంటే సమ్ ఏ అనుకుంటాను. లెట్ సో దీని వాల్యూ మనకి ఏ వచ్చింది అనుకుంటున్నాం. సో ఏ అనుకుంటున్నాం. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అండి. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేస్తాను. అంటే 1 స్క్వేర్ చేస్తాను, 2 స్క్వేర్ చేస్తాను, రెండు అట్లా యాడ్ చేస్తాను. ఓకే, దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి? 3 sin theta ప్లస్ 4 cos theta హోల్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ మరి దీన్ని స్క్వేర్ చేస్తే 4 sin theta మైనస్ 3 cos theta హోల్ స్క్వేర్. ఓకేనండి, దీన్ని స్క్వేర్ చేశాను ప్లస్ దీన్ని స్క్వేర్ చేశాను. ఈక్వల్ టు మరి ఈ సైడ్ కూడా స్క్వేర్ చేయాలి కదా. 5 స్క్వేర్ చేస్తే 5 స్క్వేర్, ఏని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ఏ స్క్వేర్ అంటే 9 sin స్క్వేర్ డేటా వస్తుంది. బి స్క్వేర్ అంటే 16 cos స్క్వేర్ డేటా వస్తుంది. 2ab 2 3 జర్ 6 6 4 జర్ 24 sin theta cos theta. ఓకేనండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ బి స్క్వేర్ 2ab ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 9 cos స్క్వేర్ డేటా వస్తుంది. మైనస్ 2ab అంటే 2 4 జర్ 8 8 3 జర్ 24. సో 24 sin theta cos theta ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 ఏ స్క్వేర్. ఓకేనండి, సో ఇక్కడ ప్లస్ 24 sin theta cos theta మైనస్ 24 sin theta cos theta క్యాన్సిల్ ఉంటుంది. సో క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ 9 sin స్క్వేర్ డేటా ఉంది, ఇక్కడ 16 sin స్క్వేర్ డేటా ఉంది. రెండు యాడ్ చేస్తే 25 sin స్క్వేర్ థీటా. ఇక్కడ 16 cos స్క్వేర్ డేటా ఉంది, 9 cos స్క్వేర్ డేటా ఉంది. సో రెండు యాడ్ చేస్తే 25 cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు అవతల సైడ్ 25 ప్లస్ ఏ స్క్వేర్. సో ఇక్కడ ఈ 2 టర్మ్స్లో 25 కామన్ తీయచ్చు కదండి. సో 25 కామన్ తీస్తే సైన్ స్క్వేర్ డేటా ప్లస్ కాస్ స్క్వేర్ డేటా వస్తుంది. సో దాని వాల్యూ 1 కదండి. సో దాని వాల్యూ 1 ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ ఏ స్క్వేర్. 25 ఇంటూ 1 అంటే 25 అవుతుందండి. ఇక్కడ 25 ప్లస్ ఏ స్క్వేర్ 25 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ అయిపోయింది కదండి, 0 వస్తుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి? 0. అంటే ఏ వాల్యూ 0 వచ్చిందన్నమాట. అంటే ఈ వాల్యూ పర్టికులర్ ఎక్కడ రాయాలండి? ఫ్రమ్ 1లో రాసేద్దాం. ఫ్రమ్ 1లో రాసేస్తే 4 sin theta మైనస్ 3 cos theta ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకున్నాం. ఏ వాల్యూ ఎంత అండి? 0.
అంటే దీని వాల్యూ ఎంత వచ్చిందండి? సో 0 వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం పేజ్ నెంబర్ 231 ఎగ్జాంపుల్ 8. ఇఫ్ cos theta plus sin theta equal to √2 cos theta, so prove that cos theta minus sin theta equal to √2 sin theta. అంటే ఇది తీసుకోమని చెప్తున్నాడండి. సో దీని నుంచి ఇది నిరూపించమని చెప్తున్నాడు. అంటే ఈ వాల్యూ ఈక్వాలిటీ ఇదని చూపించమని చెప్తున్నాడు. ఓకేనండి. అంటే ఫస్ట్ మనం దీన్ని తీసుకోవాలి, దీన్ని తీసుకుని ఈ వాల్యూ చూపించాలి. ఓకే, ఆన్సర్లో సో గివెన్ అని చెప్పి ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుందాం అండి. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఇజ్ ఈక్వల్ ఎంత అండి? √2 కాస్ థీటా. ఓకేనండి. ఇది తీసుకుని అది చూపించాలి. ఓకే, ఏం చేస్తామంటే ఈ కాస్ థీటాని ఆ సైడ్కి తీసుకెళ్ళిపోండి. సో ఇక్కడ సైన్ థీటా ఉంటుంది, అక్కడ √2 కాస్ థీటా ఇదే సైడ్కి వెళ్తే మైనస్ కాస్ థీటా. సో ఈ సైడ్ సైన్ థీటా ఉంటుంది. ఈ రెండాటిలో కాస్ థీటా కామన్ తీయచ్చు కదండి. కాస్ థీటా కామన్ తీసేస్తే ఇక్కడ √2 ఉంటుంది, ఇక్కడ కాస్ థీటా కామన్ వెళ్ళిపోతే -1 ఉంటుందండి. సో ఇక్కడ ఏం చేయాలంటే √2 -1 ఉంది కదండి, దీని యొక్క కాంజుగేట్ చేత మల్టిప్లై చేయాలి. √2 -1కి కాంజుగేట్ నెంబర్ అంటే √2 + 1. సో రెండు వైపులా మల్టిప్లై చేయాలి. దీని యొక్క కాంజుగేట్ చేత రెండు వైపులా మల్టిప్లై చేయాలి. ఓకే, మల్టిప్లయింగ్ విత్ √2 + 1 ఆన్ బోత్ సైడ్. ఈ టర్మ్ చేత రెండు వైపులా మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే √2 + 1 ఇంటూ సైన్ థీటా. ఇక్కడ మల్టిప్లై చేయాలి కదండి. √2 + 1 ఇంటూ √2 - 1 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? a + b ఇంటూ a - b, a² - b². a² అంటే √2² వస్తుందండి, అంటే 2 వస్తుంది. b² అంటే 1² అంటే 1 వస్తుంది. a² - b² అంటే 2 - 1 వస్తుందండి. సో ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుంది? a² - b² అంటే 1 వస్తుందండి. నెక్స్ట్ పక్కనే ఉందండి కాస్ థీటా. ఓకే, సో అవసరం ఈ స్టెప్ వేద్దామండి. √2 + 1 చేత మల్టిప్లై చేస్తున్నప్పుడు √2 - 1 ఇంటూ √2 + 1 ఇంటూ కాస్ థీటా మల్టిప్లై చేసినట్టు వేసాం. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ అండి. √2 + 1 సైన్ థీటా. ఈ రెండు మల్టిప్లై చేస్తే a - b ఇంటూ a + b, a² - b² అంటే √2² - 1² అంటే 2 - 1 వస్తుంది, అంటే 1 వస్తుంది దానివల్ల. ఈ రెండు మల్టిప్లై చేస్తే 1 వస్తుంది ఇంటూ కాస్ థీటా. ఇక్కడ సైన్ థీటా పెట్టి 2 టైమ్స్ని మల్టిప్లై చేసేయాలండి. √2 ఇంటూ సైన్ థీటా, √2 సైన్ థీటా. 1 పెట్టి మల్టిప్లై చేస్తే సైన్ థీటా, 1 పెట్టి మల్టిప్లై చేస్తే కాస్ థీటా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామండి? ఈ టర్మ్ని ఇక్కడే ఉంచండి. √2 సైన్ థీటా ఈక్వల్ డి సైడ్ అవతలకి వెళ్ళిపోతే ప్లస్ సైన్ థీటా అవతలకి వెళ్ళిపోతే మైనస్ సైన్ థీటా అవుతుందండి. ఓకే, కాస్ థీటా మైనస్ సైన్ థీటా. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారండి? ఈ టర్మ్ రాయండి, తర్వాత ఈ టర్మ్ రాయండి. ఫస్ట్ ఈ టర్మ్ రాద్దాం. కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఇజ్ ఈక్వల్ ఇక్కడ ఏమొచ్చిందండి? √2 సైన్ థీటా. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఇదే కదండి. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలంటే తీసుకోవాలండి. దీన్ని తీసుకుని జాగ్రత్తగా √2 - 1 వస్తుంది. దీని కాంజుగేట్ నెంబర్ చేత మల్టిప్లై చేయాలి. అంటే √2 + 1 చేత రెండు వైపులా మల్టిప్లై చేయాలి. రెండు వైపులా మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే సో మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకేనండి, అర్థమవుతుంది కదా క్లారిటీగా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. పేజ్ నెంబర్ 232 ఎగ్జాంపుల్ 11. ఇఫ్ కాస్ థీటా గ్రేటర్ దెన్ 0, tan theta plus sin theta equal to small m and tan theta minus sin theta equal to small n. So then show that m² minus n² equal to 4 into √mn. అంటే కాస్ థీటా వాల్యూ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0 అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ వస్తుందంట. అయితే tan theta plus sin theta వాల్యూ ఏమో m ఇచ్చాడు, tan theta minus sin theta వాల్యూ ఏమో n ఇచ్చాడు. అయితే మనం ఏం చూపించాలంటే m² minus n² ఫైండ్ అవుట్ చేస్తే ఎంత రావాలండి? 4√mn అని చూపించాలి. లాస్ట్కి చూపించాలన్నమాట.
ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే 4√mn అని చూపించాలి. ఓకేనండి. ఓకే, ఆన్సర్లో సో గివెన్ సో ఇచ్చింది తీసుకుందామండి. ఏమి ఇచ్చాడండి? tan θ ప్లస్ sin θ ఈజ్ ఈక్వల్ టు m ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? tan θ మైనస్ sin θ ఈజ్ ఈక్వల్ టు n ఇచ్చాడు. ఓకే, ఏం చేస్తామంటే ఈ రెండు మనం యాడ్ చేస్తాం అనుకోండి, యాడ్ చేస్తే ఏమొస్తుంది? m ప్లస్ n వస్తుంది. m ప్లస్ n రెండు యాడ్ చేస్తే m ప్లస్ n. ఈ రెండు యాడ్ చేస్తే sin θ క్యాన్సిల్ అవుతుంది కదండి. సో tan θ యాడ్ చేస్తే 2 tan θ వస్తుందండి రెండు యాడ్ చేస్తే. ఒకవేళ సబ్ట్రాక్షన్ చేస్తే తీసేస్తే ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే m మైనస్ n వస్తుంది. దీంట్లోంచి తీసేస్తే tan θ క్యాన్సిల్ అయిపోతుందండి. తీసేసినప్పుడు sin θ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ sin θ అంటే ఈ రెండు యాడ్ చేస్తే 2 sin θ వస్తుందండి. ఈ రెండు యాడ్ చేస్తే ఇలా వస్తుంది. ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే 2 sin θ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే LHS తీసుకుంటానండి. మనం ఇది తీసుకోవాలి కదా. LHS ఏంటమ్మా? m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కింద ఉంది కదా. a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని రాయొచ్చు. అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని రాసుకోవచ్చండి. m ప్లస్ అని అంటే మనకు వచ్చింది కదమ్మా వాల్యూ. ఎంత వచ్చిందండి? 2 tan θ. m మైనస్ అని కూడా వచ్చింది కదండి, 2 sin θ. ఓకేనా, 2 ఇంటూ 2 4 అవుతుంది. సో tan θ sin θ. ఓకేనా, నెక్స్ట్ 4 ఇంటూ సో దీన్ని ఎలా రాస్తానంటే రూట్ ఆఫ్ tan స్క్వేర్ θ sin స్క్వేర్ θ అలా రాసుకోవచ్చు కదండి. 4 ఇంటూ రూట్ పెట్టుకున్నాను, అప్పుడు స్క్వేర్లు పెట్టుకుంటాం. ఎందుకంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ ఇది కదండి వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ 4 ఇంటూ రూట్ ఆఫ్ సో ఇక్కడ tan స్క్వేర్ θ యాసిడ్ ఉంచేస్తానండి. sin స్క్వేర్ θ మారుస్తాను. ఎలా మారుస్తాను? 1 మైనస్ కాస్ స్క్వేర్ θ అని రాస్తానండి. 1 మైనస్ కాస్ స్క్వేర్ θ అని రాస్తాను. 4 ఇంటూ రూట్ ఆఫ్ ఈ రెండు మల్టిప్లై చేద్దామండి. tan స్క్వేర్ θ ఇంటూ 1 ఏమొస్తుందండి? tan స్క్వేర్ θ వస్తుంది. మైనస్ ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే tan స్క్వేర్ θ ఇంటూ కాస్ స్క్వేర్ θ ఎంత వస్తుందండి? sin స్క్వేర్ θ వస్తుంది. ఎలా వస్తుంది? tan స్క్వేర్ θ sin స్క్వేర్ θ బై కాస్ స్క్వేర్ θ రాయొచ్చు. పక్కన కాస్ స్క్వేర్ θ, ఆ కాస్ స్క్వేర్ θ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎంత వస్తుందండి మనకి? sin స్క్వేర్ θ వస్తుంది. దీంతో మల్టిప్లై అయితే ఏమొస్తుందండి? sin స్క్వేర్ θ వస్తుంది. sin స్క్వేర్ θ. ఓకే, 4 ఇంటూ సో ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కింద ఉందండి. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని రాయొచ్చండి. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా a ప్లస్ b ఇంటూ a మైనస్ b. 4 ఇంటూ రూట్ ఆఫ్ ఇదంటే m కదండి. tan θ ప్లస్ sin θ అంటే ఎంత ఇచ్చాడు మనకి? m ఇచ్చాడు కదా. tan θ మైనస్ sin θ అంటే ఎంత ఇచ్చాడు? n ఇచ్చాడు. సో దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? RHS. సరిపోయింది కదా. LHS తీసుకుంటే RHS వచ్చిందండి. ఓకేనండి, నేను చెప్పే ప్రతి సమ్మ కూడా ఏంటంటే సో ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ అండి. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి జాగ్రత్తగా విని మీరు నోట్స్ రాసుకుని ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా మనకి మంచి మార్కులు వస్తాయి. సో మీకు యూజ్ఫుల్ అవుతుంది. సో ప్రతిరోజు నేను పెట్టే సో క్లాసెస్ విని సో మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే మంచి మార్కులు వస్తాయండి. సో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. సో దాంతోపాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ స్టూడెంట్స్.